150 రూపాయల మిర్చిలో పార్సల్ వచ్చింది సాయంత్రం పూట. సౌండ్ బంద్ చేయండి. 40 40 60 కదా 150 ఇంకోటి తీసుకున్నాను. కదా కారం చిన్న ఉల్లిగడ్డ తీసుకురా ఒకటి తొందరగా. ఇదే కారం వేసిన ఫ్రెండ్స్ కొద్దిగా మిగిలింది. ఇంకా ఇచ్చేస్తున్నాం. ఇది పాప ఇంత మంచి తీసుకున్నా. సో మనోళ్ళు అన్నట్టు మా డైలీ కస్టమర్లు దానకర్మ కాదే వాళ్ళు మా డైలీ వస్తారు. అయిపోయింది. ఇంకో 20 రూపాయలు వస్తాయి. అయిపోయింది ఫ్రెండ్స్. ఇంత పార్సల్ తీసుకున్నాం. ఈరోజు అయితే ఒక కొత్త లైట్లు పెట్టినా. షాప్ మంచి గిరాకీ అయితే లేదని కొత్త లైట్లు తీసుకొచ్చిన. కలర్ కలర్ లైట్లు. ఇక్కడ ఎల్లో, ఇక్కడ ఆరెంజ్ కలర్, ఇక్కడ బ్లూ కలర్, ఇక్కడ పింక్ కలర్, ఇక్కడ గ్రీన్ కలర్. మొత్తం 5 లైట్లు అయితే తీసుకొచ్చిండు. మొత్తం ఈవినింగ్ మొత్తం సెటప్ చేసేసిండు. మొత్తం ఆ చక్కపక్క మెరిసే లైట్లు అయితే పోయినాయి అనమాట. చేద్దాం చూడండి, మంచిగా కనిపిస్తుంది. లుక్ కూడా మంచిగా వచ్చింది. కొంచెం డిమ్ ఉన్నా మంచిగా కనిపిస్తున్నాయి. ఏ కలర్ ఉన్నాయి. అక్కడైతే మా ఆయన చూస్తున్నారు కదా, మిర్చీలు అమ్ముతున్నాడు. ఆల్మోస్ట్ అయిపోయినాయి మిర్చీలు. ఇదిగోండి ఒక్కటి మిగిలిందేమో, అది నా కోసమేమో. నేను తింటలేను మిర్చీలు. అది ఒక్కటి కూడా ఇచ్చేస్తాడు. నా కోసం కూడా కాదు, అది పార్సల్ చేసి ఇచ్చేస్తాడు. మొత్తం మిర్చీలు అయితే అయిపోయినాయి. ఇదిగోండి లాస్ట్ గిరాయికి కొంచెం పిండి ఉంది, అదేమో చేస్తున్నాడు. మిర్చీలు వేస్తున్నాడు. గిరాయి మొత్తం అయిపోయింది. లైట్ అయితే మస్తు కనిపిస్తుంది. అయితే ఇదైతే పెద్ద లైట్. మొత్తం 6 లైట్లు ఉన్నాయి ఆ స్తంభానికి. లాస్ట్ గిరాయికి పోతున్నా చుక్ అంతా. మిర్చీలు అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. ఒకటి కూడా మిగలలేదు. ఇప్పుడైతే ఇక మొత్తం క్లీన్ చేస్తున్నా. కార కూడా అయిపోయింది కదా, కొద్దిగా ఉండి వాళ్ళకి ఇచ్చేసిండు. చెప్పింది కదా ఆల్రెడీ. 150 రూపాయలు గిరా చేసిన ఎంత 150. మధ్యాహ్నం కార అయితే ఎంచుతున్నాం అన్నమాట. ఇట్లా మొత్తం మిక్స్ కార చేసి ఉంచితే మెత్తబడిపోతుంది. వర్షం వస్తుంది. పొద్దున్న ఎండ కొడుతుంది. ఇప్పుడు కూడా ఫుల్ ఎండ కొట్టింది. అసలు వర్షం అయితే లేదు. ఈరోజు డబ్బులు ఎంత వచ్చినాయి కౌంట్ చేద్దాం. ఆల్రెడీ మా ఆయన కౌంట్ చేసి ఇక్కడ కౌంట్ చేయలేదు. 50, 100, 110, 130, 150, 170, 190, 210, 230, 250, 270, 290, 300, 310, 320, 420, 470. ఇవి కూడానా? ఈరోజు చాలా గిరాకీ అయింది ఫ్రెండ్స్. ఇవి 700. మొత్తం కలిపి ఎంత అయినాయి? ఎంత అవుతుంది? ఎంత అవుతుంది చెప్పు. 1170 రూపాయలు గిరాకీ అయింది. చాలా రోజుల తర్వాత, వారం రోజులు అసలు గిరాకీ కాలేదన్నమాట. ఇక మధ్యాహ్నం నుంచే స్టార్ట్ చేస్తున్నాం. మధ్యాహ్నం అంటే
ఒకటికి స్టార్ట్ చేసిన కదా ఈరోజు. ఒకటి కానీ చాయ్ ఒక 200 ఉన్నాయి మళ్ళీ 200 చాయ్ కూడా ఉన్నాయి. మధ్యాహ్నం స్టార్ట్ చేసినాయి, ఈవినింగ్ కాదు, మొత్తం పొద్దంతా కష్టపడినాయి. మా ఆయన కష్టపడినాయి. నేను షాప్ ని చూసుకున్నా, మా ఆయన గిరాకీ మొత్తం చూసుకున్నాడు. ఫుల్ అంటే ఫుల్ ఉక్కబోతుడు. అయినా ఇక ఆయన టీ షర్ట్ చూస్తేనే మీకు తెలుస్తుంది. ఒకసారి చూపిస్తారండి, ఇదిగోండి చూడండి. యూనిఫామ్ అట ఇది, మిర్చీలు చేసి చెమటతోటి తడిసిపోయింది. మళ్ళా అవి 2 టీ షర్ట్లు ఉన్నాయి సేమ్ సేమ్, ఇవే వేసుకుంటాడట. ఇక నేను మొత్తుకునేసరికి ఇవే వేసుకుంటలే అన్నారు. అక్కడ అవుతుంది. ఇదేం కాదు డైలీ యూజ్కి. మొత్తం ఆ షర్ట్లు అవన్నీ ఎట్లా చేస్తామో ఎట్లా ఉంటాయి. ఒక చోటు వాడు వెయిట్ చేస్తాను. కర్రీ చేసేది ఉంది ఫ్రెండ్స్, కర్రీ చేయాలి. ఇక పప్పేసిన ఇవి ఆమె గడ కోసం. కరెంట్ లేకుండా కూడా కిరాయికి అయింది ఈరోజు. అసలు గిరాకీ అవుతుందో లేదో ఈవినింగ్ అనుకున్నాం, ఎందుకంటే డైలీ అవుతలేదు కదా. అవుతుందో లేదో అనుకున్నాం, బట్ నేను ఎక్స్పెక్ట్ చేయనంత గిరాకీ అయితే మా ఆయన చేసిండు. ఇది తీసుకో, ఎంజాయ్. పండుగనా? పండుగ 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 చేయాలనా? పండుగ ఏమైనా కటింగ్ చేస్తే ఎట్లా ఒకసారి చూడు. మీరు కామెంట్ చేయండి, మంచిగా కనబడుతుందా లేదా అనేది. కటింగ్ చేసినప్పుడు ఎట్లా కనిపిస్తుంది, అప్పుడు ఎట్లా కనిపిస్తుంది. పూలు కూడా ఏడా ఇప్పుడు క్లీన్ చేస్తాను నేను. నువ్వు డాడీ దగ్గరికి వెళ్ళిపో. నేను చేస్తాలే. కడాయి ఒకసారి ఉంచుదా, ఉంచేసి ఛార్జ్ కూడా అయిపోతుంది. నేను కడాయి ఉంచుతలే, లేకపోతే కడాయి మొత్తం అయితే క్లీన్ చేయాలి. గ్యాస్ అయితే వీక్లీ ఒకసారి అయితే క్లీన్ చేస్తున్నాం. మొత్తం అయితే ఇక అంత డస్ట్ అయింది, మొత్తం చెత్త చెదార కింద. ఉల్లిగడ్డలు అవన్నీ అయితే ఉన్నాయి. దాంట్లో అయితే కారది ఉండేది కొద్ది ఉన్నది. అది గేదె సెటప్ ఇంకా మంచిగా చేయాలా. లైట్లు వీడి పెట్టేద్దాం చూస్తున్నాం, ఇంకా కాలేదు. ఆడ ఫ్యాన్ పెట్టియాలా. పబ్లిక్ అక్కడ కూర్చోడానికి కూడా వేడైతుంది, ఘోరం వేడి అవుతుంది. కొంచెం చల్లగా ఉంటే ఏం కాదు కానీ వేడవుతుంది. మావిడైతే మొత్తం అది కడాయి తీసుకెళ్తాను లోపలిగా షాప్లో. ఒక సెటర్ వేసేసాను ఆల్రెడీ. ఇది ఒక బల్ల వేసిన, బల్ల సరిగ్గా లేదు. కుర్చీలంతా ఖరాబ్ అయింది. బండి ఏడా ఉంది, రాలే ఇంకా బండి పోలేదు. ఎవరిది బండి ఉన్నది ఇప్పుడు? ఎవరి బండి పోతావు? నైట్ కొడతారు. బండి ఏడో చూపు, ఎవరు బండి కొడతారు. ఇది ఛార్జింగ్ లేదురా అంటుంది. ఇవైతే లైట్లు ఎట్లా ఉన్నాయి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. మంచిగా పడుతున్నాయి. నాకైతే గ్రీన్ పెట్టినా, అక్కడ ఒక వైట్ పెట్టినా, అవతల రెడ్ పెట్టేసిన. సరే మంచిగా కనబడతలేవా? చూడండి, గ్రీన్ ఎట్లా కనబడతా, మస్తు కనబడుతుంది. మావిడేమో ఇట్లా ఉంటుంది. మంచిగా చేద్దు గోకులు పెడుతుందా? పెట్టేసినావా? చేస్తాను మళ్ళీ. ఏమైంది? మంట పడతా నీకు మళ్ళీ. మా ఆయన అయితే మొత్తం క్లీన్ చేసేస్తాడు. ఫస్ట్ అయితే కోళ్ళని వేసిండు, తర్వాత కొన్ని అవి ఏం వాటర్ చిన్న మామూలు వాటర్, నిమ్మకాయ వాటర్ కాదా, కొంచెం తక్కువ అయినా. లేకుంటే ఈ స్తంభం మీద మొత్తం చీమలే కింద ఉన్నాయట కొన్ని. మళ్ళీ లైట్లు అయితే మంచిగా కనిపిస్తాయి. నైట్ నుంచి కొంచెం ఆరెంజ్ కలర్ లైట్ కనిపిస్తాయి. అందరికీ తగ్గులే, మా ఆయనతో సహా. ఫస్ట్ కృతిక పాపకి, తర్వాత మా ఆయనకి. ఆమె తగ్గుతలేదు, ఎటు చూస్తుంది. వర్షం వస్తే గ్లాస్ మొత్తం క్లీన్ చేయబడుతుంది. వర్షం రాకపోయినా క్లీన్ చేస్తాను కానీ అంత దుమ్ము ఉండదు అనమాట. వర్షం వస్తే మొత్తం వాటర్ పడి ఇట్లా ఏమంటారు చిన్న మరకలు అవుతాయి. ఇవన్నీ క్లీన్ చేస్తున్నాడు మా ఆయన. ఇది మంచిగా క్లీన్ చేసి పెడతారు. ఏం నో లైట్స్ ఆఫ్, ప్యాకప్ మెల్లగా. అవి ఎట్లా బంద్ అవుతాయి? లోపల ఉన్నదా? లోపలనా? మెల్లగా కొద్దిసేపు ఆగు. ఆకలి అవుతాను. పప్పు ఉడికేదే ఉన్నది. టబ్బుని కూడా తీసుకెళ్తాను కదా నా లెక్కన.
ఈవినింగ్ కూర్చొని తినచ్చు, కానీ ఇక్కడ మధ్యాహ్నం అయితే ఫుల్ వేడి అవుతుంది. దానికి కూడా వేడవుతుంది. ఇప్పుడు చెమటలు ఎట్లా వస్తాయి? పట్టుకుంటా కదా ఎందుకు? ఈమె అయితే అస్సలు ఆడతలేదు, పట్టుకుంటా. మెల్లగా అన్నం ఉడికింది కానీ కూర అయితే ఉడకలేదు. అన్నం కూర ఉడికేది ఉంది ఫ్రెండ్స్. పప్పు అయితే వేసి చూసిన పెసరపప్పు. ఇక పెసరపప్పుని టమాటాలు మిరపకాయలు వేసి రుద్దాల్సి ఉంటుంది. ఇక కొంచెం కొంచెం తగ్గుతుంది ఒక్కొక్కసారి. కడుతున్నా నోనా ఏం నో చోటుగాడు ఉండే కదా ఎటు పోయిండు? పట్టుకుంటలే, ఊకి పట్టుకో అంటారు ఈమె. ఏమైంది? వాళ్ళు తీసుకెళ్ళాలి కదా, లోపల పెట్టేసి మ్యాచ్. అందరికి ఆకలి అవుతుంది, నిద్ర వస్తుంది. మా ఆయనకి ఏమవుతుంది? అది కడుగుతున్నాడు పేగు. నీ బ్యాటరీ ఛార్జింగ్ లేదురా. ఇగో నిన్నేమో అంటాంది నీ దోస్తు, బ్యాటరీ ఛార్జింగ్ లేదు అంటాను. ఇంకా పేరుతో పిలిచేదా మంచిగా ఉంటుంది. మా ఆయన ఛార్జింగ్ పెట్టినా కూడా ఛార్జింగ్ పెట్టినందుకు థ్యాంక్ యూ అంటుంది. ఇక పెట్టకపోతే ఇట్లా అంటుంది. పిండేసి ఎండబెట్టేస్తాడు, మళ్ళీ పొద్దున్న క్లీన్ చేసేసి మళ్ళీ పిండేస్తాడు. 3 సార్లు పిండుతాడు. ఊరు మొత్తం నిశ్శబ్దం అయిపోయింది మా షాప్. ఇప్పుడైతే ఇక అన్నం తినడానికి కూర్చున్నాం. షాప్ అయితే క్లోజ్ చేసేసినాం మొత్తం. ఈ ప్లేట్లో తింటావా నువ్వు? నేను తింటాను. ఏమో పెసరపప్పు అయితే చేసిన ఫ్రెండ్స్. తాలింపు అయితే వేయలేదా? పోవా వేయాలన్నా వేస్తా, నీకు గడపడే. ఇప్పుడు టైం ఎంత అయితే వచ్చిందా? 9 అవుతుంది. వారం తర్వాత ఈ టైంకి తింటున్నాం, లేకుంటే తొందరగా తినేవాళ్ళం. మీరైతే ఆగు ఇస్తా కదా బిడ్డ. పప్పునైతే తాలింపు పల్చని పప్పు. నీకేమో ఫస్ట్ తక్కువ కూర కాలో గడబడ వేస్తా బయట. ఆగవు ఎందుకు గడబడ? ఎస్ ఎస్. ఏమైంది నీకు? సుఖం ఏం లేదు, పరిశ్రమ లేదు. చోటా చోటా ఏంటి లైట్ పడుతుందా? అట్నేసినామే. ఇవ్వ తాలింపు వేయలే, ఆయిల్ వేయలే. ఆయిల్ వేయని పప్పు వేడి ఉంది బేట, వస్తున్నది మరి. మంచిగా ఉన్నాయి. పువ్వాట బాయ్ ఫ్రెండ్స్, ఉంటాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలా మంది వీడియో చూస్తలేరు. ప్లీజ్ మీ సపోర్ట్ అయితే మాకు చాలా చాలా అవసరం. ప్లీజ్ వీడియో చూడండి. ఇంకో వ్లాగ్ అయితే మేము ముందు ఉంటాము. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ 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 ఫ్రెండ్స్. ఉంటాము, ఇక అన్నం తినేస్తున్నాము. ఓకే చూడాలి. బాయ్ చెప్పరా? ఏదో ఒకటి పెట్టు అంటారు. ముందే ఆకలి అవుతుంది మనకి. కూలర్ చిన్న బాగా వేడి అవుతుంది.